హాయ్ పీపుల్, ఇది డే 2 ఇన్ తిరుపతి మాట. ఐ మీన్ తిరుమల. మాకు ఆ రోజు 8:30కి అయితే మాకు స్లాట్ బ్రేక్ దర్శనానికి అయితే దొరికింది. సో అందుకని చెప్పి మార్నింగ్ 7 o'clockకి మేము రెడీ అయిపోతున్నాము. అండ్ దట్టు మేము రూమ్ కూడా వెకేట్ చేసేయాలి. ముందు రోజు మేము 7:30కి అయితే రూమ్ చెక్ ఇన్ అయ్యాము. సో ఇంకా మాతో పాటే తీసుకెళ్ళిపోదాము, బ్యాగ్స్ కూడా వెకేట్ చేసేసి ఇంకా దర్శనం అయిన తర్వాత కిందకి వెళ్ళిపోదామని చూస్తున్నాము. ఎందుకంటే ముందు రోజు మేము మొత్తం అంతా తిరుమలలో తిరిగేసాం కాబట్టి కింద తిరుపతిలో టెంపుల్స్ అవి చూడడానికి వెళ్దాము. మాకు ఎందుకంటే నెక్స్ట్ డే నైట్కి ట్రైన్ ఉంది. సో అందుకని చెప్పి ఇంకా మేమైతే రెడీ అయిపోయి వెళ్ళిపోదామని అనుకున్నాము. ఇంకా అక్కడి నుంచి అయితే మేము వైకుంఠం 1కి అయితే వెళ్ళాలి, కాంప్లెక్స్ 1కి బ్రేక్ దర్శనం కాబట్టి. ఇంకా ముగ్గురు రెడీ అయిపోయి క్యాబ్ అయితే ఎక్కేసాము. క్యాబ్ ఏంటంటే మేము 2 days ఒక క్యాబ్లోనే వెళ్ళాము. అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయనకే ఫోన్ చేసుకునేవాళ్ళం, అంటే డిఫరెంట్ పర్సన్స్ ఎందుకులే అని చెప్పి. ఇంకా డ్రైవర్ కూడా ఆన్ టైంకి వచ్చేయడం వల్ల మేమైతే 8 కల్లా స్టార్ట్ అయిపోయాము రూమ్ నుంచి. ఇంకా బ్రేక్ దర్శనానికి అయితే ఈసారి చాలా క్రౌడ్ అయితే ఉంది, మరేంటో తెలియదు. లాస్ట్ టైం అయితే మేము లాస్ట్ 2-3 times వెళ్ళినప్పుడు కూడా బ్రేక్ దర్శనానికి ఇంత క్రౌడ్ అయితే లేదు. ఈసారి అయితే మొత్తం చాలామంది వరకు బ్రేక్ దర్శనానికి ఉన్నట్టు అనిపించింది. ఇది దర్శనం ముందు లైన్లో తీసుకున్నాము, ఇది ఆఫ్టర్ దర్శనం అన్నమాట. మాకు 45 minutesలో అయితే దర్శనం అయిపోయింది. చాలా బాగా జరిగింది. అండ్ దేవుడి దగ్గర కూడా చాలాసేపు ఉన్నాము. నేనైతే చాలా సాటిస్ఫై అయ్యాను. అనుకోకుండా అనుకున్న ట్రిప్ ఇది, సడన్ ప్లాన్లో. అందులోని దర్శనం కూడా ఇంత బాగా జరగడం కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఎప్పుడు ప్లాన్ చేసుకుని వచ్చినా అంత అలా అనిపించలేదు. ఈసారి మాత్రం దర్శనం చాలా బాగా జరిగింది. ఇంకా అక్కడి నుంచి కిందకు వస్తున్నప్పుడు ఈ టెంపుల్ అయితే కనిపిస్తాయి. ఇంకా దానికి కూడా దర్శనం చేసుకొని క్యాబ్ దగ్గరికి వచ్చినప్పుడు మాకు ఇదైతే కనిపించింది. ఇది ఉడత షేప్లో ఉంది, కానీ కలర్ వేరేగా ఉంది. మరి దీని పేరు ఏంటనేది నాకు తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా కొంచెంసేపు దీంతో అయితే ఇక్కడ మేము టైం స్పెండ్ చేసాము. అంటే అది ఏమీ తినట్లేదు, ఏం పెట్టినా కూడా టేస్ట్ వస్తుంది. కానీ ఇంకా అదైతే చూసుకుని మళ్ళీ మేము కిందకైతే రిటర్న్ అయిపోతున్నాము. మనకి కొండపైకి వచ్చేటప్పుడు శ్రీవారి ఆకారం అయితే కనిపిస్తుంది. కిందకి వెళ్ళేటప్పుడు గరుత్మంతుడి ఆకారం కనిపిస్తుంది. సో ఇదైతే మా క్యాబ్ డ్రైవర్ స్పెసిఫిక్గా మీరు ఇది తీయాలి, ఇది జూమ్ చేసి తీయండి అని మరీ చెప్తే నేను ఇంక ఇది క్యాప్చర్ అయితే చేశాను. మాకైతే ఈ తిరుమల ట్రిప్ అయితే ఇంకా చాలా బాగా జరిగిందనే చెప్పుకోవాలి, అనుకోని ట్రిప్ కాబట్టి. ఇంకా అక్కడి నుంచి కింద మాకు తెలిసిన హోటల్ ఒకటి ఉంటే అక్కడికైతే వెళ్ళిపోతున్నాము. ఇంకా ఫుల్ ఆకలేస్తుంది. ఇంకా డ్రెస్ అది చేంజ్ చేసుకుని లంచ్కి అయితే వెళ్ళిపోయాము. అక్కడి నుంచి కింద కపిల తీర్థానికి వెళ్దామని చెప్పి బబ్లు అంటే ఇంకా అక్కడికి వెళ్ళిపోయాము. మా రూమ్ నుంచి జస్ట్ 2 kilometers ఉంది. కానీ కపిల తీర్థంలో చెప్పాలి ఏంటంటే మెయింటెనెన్స్ అయితే అస్సలు లేదు. నేను ఎప్పుడూ రాలేదు, ఇదే ఫస్ట్ టైం రావడం. ఏమో చిన్నప్పుడు వచ్చానేమో నాకు గుర్తులేదు, కానీ ఇప్పుడైతే రావడం ఇదే ఫస్ట్ టైము. వాటర్ ఫాల్స్ బాగానే ఉంది, కానీ కొంచెం మెయింటెనెన్స్ నీట్నెస్ ఉంటే బాగుందని అయితే నాకు పర్సనల్గా అనిపించింది. నాకు నడవడానికి నాకు అంత ఇష్టపడలేదు నేను. సో కొంచెం మెయింటెనెన్స్ చేస్తే బాగుంటుంది అనిపించింది. వాటర్ ఫోర్స్ కూడా చాలా హెవీగా ఉంది. అత్తమ్మ బబ్లు తడిచారు, వాళ్ళ ఐస్ అయితే రెడ్గా అయిపోయినాయి. అంత ఫోర్స్గా తల మీద కొడుతుంది వాటర్ అని చెప్పి. సో కొంచెం మెయింటెనెన్స్ ఉంటే కూడా బాగుంటుంది, ఎందుకంటే టూరిస్ట్ ప్లేస్ కదా. మెయింటెనెన్స్ హైజీన్గా ఉంటే కొంచెం బాగుంటుందని అయితే నా పర్సనల్ ఒపీనియన్. ఇంకా అక్కడికి కూడా చూసుకుని ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుని ఈవినింగ్ అయితే ఇంకా అత్తమ్మ టెంపుల్కి వెళ్దాము అన్నారు. సరే అని చెప్పి ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. ఇదైతే గోవిందరాజ స్వామి టెంపుల్ అన్నమాట. అత్తమ్మ ఇక్కడ ఉంటుంది, వెళ్దామంటే సరే అని చెప్పి అక్కడికి వచ్చాము. మాకు నెక్స్ట్ డే నైట్ ట్రైన్. సో నెక్స్ట్ డే అయితే మేము కాణిపాకం వెల్లూరు ట్రిప్ అయితే పెట్టుకున్నాము. సో అందుకని ఈ టెంపుల్కి అయితే వచ్చేసాము. మేము 6:30కి అలాగే వచ్చాము, బట్ టెంపుల్ 7:30 7:45 ఓపెన్ అన్నారు. సో అప్పటి వరకు అలా వెయిట్ చేసి టెంపుల్ అదంతా చూస్తూ కూర్చున్నాము. అక్కడ ఏంటంటే అంతా ఓకే, కానీ ఫ్రీ లైన్ ప్లస్ స్పెషల్ లైన్ ఒకటి ఉంది. దానికి ఎంతో ఛార్జ్ చేశారు, ఎంతైనా నాకు ఐడియా లేదు. సో మేము స్పెషల్ టికెట్ అయితే తీసుకున్నాం, అంటే ఎక్కువ క్రౌడ్ ఉంది కదా అని చెప్పి. తక్కువే 20 rupees 30 rupees నాకు ఐడియా లేదు.
బట్ అక్కడ ఏం జరిగిందంటే లోపలికి వెళ్ళే వరకు బాగానే ఉంది, కానీ లోపలికి వెళ్ళినప్పుడు మాత్రం 2 లైన్స్ మిక్స్ అయిపోయాయి. లైక్ పర్సన్స్ లేక, అక్కడ ఎవరు సెక్యూరిటీ లేక ఈ ఫ్రీ దర్శనం వల్ల మా లైన్లోకి వచ్చేసారు. చాలా ఉక్కిరి బిక్కర్ అయిపోయి, బ్రీత్లెస్ అయిపోయి చాలా ఇబ్బంది అయితే పడ్డాం. అది కొంచెం కేర్ తీసుకుంటే బాగుంటుంది. ఇంకా అక్కడి నుంచి డిన్నర్కి అయితే వచ్చేసి డిన్నర్ తినేసి రూమ్కి అయితే వెళ్ళిపోయాం. ఇది మా డే 2 ఇన్ తిరుపతి. సో మీకు కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.